నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నెల్లూరు పోలీస్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2026లోకి వెళ్ళేటప్పుడు అందరూ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా వెళ్ళి అన్ని ట్రాఫిక్ నియమాలు పాటించి, అలానే మన సైబర్ స్పేస్లో కూడా హెల్తీగా ఉంటూ ఎటువంటి మోసాలకి గురి కాకుండా ఈ న్యూ ఇయర్ని చాలా శాంతియుతంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారమ్మా? అంటే రోడ్ల మీదకి ఇట్లా బైక్ తీసుకొచ్చి సౌండ్ చేయటం, సౌండ్ పొల్యూషన్ ఎట్లా ఉంటారు వాళ్ళకి ఎలాగా? సో ఇంపార్టెంట్లీ ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసినప్పుడు మనకి 12 దాకా వైన్ షాప్స్ అండ్ 1 దాకా బార్స్ అండ్ రెస్టారెంట్స్ ఓపెన్ ఉంటున్నాయి. సో అక్కడ సెలబ్రేషన్స్ అయిపోయినాక డ్రంక్ అండ్ డ్రైవింగ్లో మాత్రం రోడ్లకి రాకుండా ఉండటం ప్రజలకి మంచిది. ఎందుకంటే చాలా చెక్ పాయింట్స్ పెట్టాము మనము, డిస్ట్రిక్ట్ వైడ్ మన పోలీస్ సిబ్బంది అంతా ఉంటారు నా మీదనే. సో ఏ రకంగా కూడా డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసినా, మైనర్స్ డ్రైవింగ్ చేసినా, ట్రిపుల్ రైడింగ్ చేసినా, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసినా కానీ మనం స్ట్రిక్ట్గా వ్యవహరించడం జరుగుతుంది. సో ఈ బార్స్ అండ్ రెస్టారెంట్స్కి కూడా నోటీసెస్ ఇవ్వడం జరిగింది దట్ ఎవరైనా కానీ డ్రంకన్గా ఉన్న వాళ్ళు వాళ్ళ బార్స్ బయట నుండి వెహికల్స్ నడటానికి లేదు. వాళ్ళకి డెసిగ్నేటెడ్ డ్రైవర్ కానీ డెసిగ్నేటెడ్ వెహికల్ కానీ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. సో అది మన ప్రజలందరూ తెలుసుకొని సేఫ్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటే మంచిది. అట్లానే సౌండ్ కూడా 45 డెసిబల్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఇట్లాంటి డీజేకి పర్మిషన్ ఉండదు. అలానే బయట రోడ్స్ మీద ఈవెన్ కల్చరల్ ప్రోగ్రామ్స్కి పర్మిషన్స్ కూడా ఎస్బిపిఓస్ లెవెల్లో విత్ కండిషన్స్ ఇవ్వటం జరిగింది.